వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు స్పోర్ట్స్ టాలెంట్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కార్యక్రమం సీఎం 2025 రెండవ ఎడిషన్ ప్రారంభించింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి టార్చ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ క్రీడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అర్వపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా విభాగం తరపున పీడి మల్లయ్య సార్, అర్వపల్లి గ్రామ సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్ ని మరియు ఉప సర్పంచ్ మామిడి శ్రీను గార్లను సన్మానించడం జరిగింది. గ్రామ పంచాయతీ స్థాయి జనవరి 17 నుంచి 22 వరకు, మండల స్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు, అసెంబ్లీ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు, అలాగే జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు, రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, అధికారులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. అర్వపల్లి మండల కేంద్రంలో మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, యువకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు చిన్న సౌండ్ బాక్స్ తీసుకొస్తే ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే సీఎం కప్ అని సీఎం గారు పెట్టిన క్రీడా వాటి గురించి మనం ఈరోజు సమావేశం ర్యాలీగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ క్రీడా ఉత్సవం అనేది మనిషిలో ఒక ఉత్సాహం రేపడానికి ఎంతో అవకాశం ఇస్తుంది. కాబట్టి మన సీఎం గారు దూరదృష్టితో మనకు ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అట్లా రాష్ట్ర స్థాయికి పోవడం వల్ల ఒక క్రీడాకారుడు తయారైందంటే ఆ ఊరికి ఎంతో ఒక రకమైన పేరు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యువకులు ఉత్సాహంతో వేరే వాటికి అలవాటు కాకుండా క్రీడలకు ఉత్సాహం చూసి క్రీడల నుంచి ఒక మంచి భవిష్యత్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ మన మండలాన్ని మంచి ర్యాంకులో ఉంచాలని చేయడానికి సహకరిస్తున్న పీటీలకు, ఉపాధ్యాయులకు అందరికీ మా తరఫున ఏ విధమైన సహకారాన్నైనా అందిస్తామని ఈ సభామూర్తంగా కోరుకుంటున్నాను. ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ కప్పు గేమ్స్ స్టార్ట్ కావడానికి మనము అందరం కూడా ఇప్పుడు శుభారంభం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే గ్రామీణంలో ఉన్న విలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ విలేజర్స్ ఎవరైనా చాలామంది ఉన్నారు, అన్ని ఆటలు ఆడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి పెట్టినటువంటి సీఎం కప్ ప్రతి విలేజ్ యువత కూడా స్టూడెంట్స్తో పాటు పార్టిసిపేట్ కావడానికి మంచి అవకాశం. సో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మంచిగా వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి అన్ని రంగాల్లో జాగిరెడ్డిగూడెం ఫస్ట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్ర స్థాయిగా సీఎం కప్ రెండవ ఎడిషన్ 2025ది 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు గ్రామ స్థాయిలో జరుగుతాయి. 28 నుంచి 30 వరకు మండల స్థాయి. అందరూ కూడా ఊర్లో ఉండే అంటే గ్రామ స్థాయిలో ఉండే యువకులు, మన విద్యార్థులు, ప్రతిభావంతులు మీ ప్రతిభను చాటుకోవడానికి ప్రభుత్వం మనకు ఒక గొప్ప వేదికను ఇచ్చింది. అందరూ కూడా పోటీల్లో పాల్గొని మీ ప్రతిభను చాటుకొని అవార్డులన్నీ మన మండలానికి రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.